జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆగస్టు 11న బుధుడు తన ప్రత్యక్ష సంచారాన్ని ప్రారంభిస్తాడు. ఈ సంచారం మేష, మిథున, కన్య రాశులపై ప్రత్యేక ప్రభావాన్ని చూపుతుంది. వీరికి ఆర్థిక లాభాలు, ఉద్యోగ అవకాశాలు, ఇతర శుభ ఫలితాలు కలుగుతాయి. జ్యోతిష్య శాస్త్రంలో బుధుడు తిరోగమనాన్ని ఎంతో ముఖ్యమైనదిగా భావిస్తారు. బుధుడు వ్యాపారం, వాక్కు, తెలివితేటలు, నెట్వర్కింగ్ వంటి వాటికి కారకుడు. జాతకంలో బుధుడు స్థానం బలంగా ఉంటే ఆ రాశివారు శుభఫలితాలను ఎదుర్కొంటారు. అదే బలహీనంగా ఉంటే నష్టాలను ఎదుర్కొక తప్పదు. 9 గ్రహాల్లో బుధుడు చాలా చిన్న గ్రహం. ఇది 12 రాశులను ప్రభావితం చేస్తుంది. కర్కాటక రాశిలో ఉండగా జూలై 18న బుధుడు తిరోగమనం చెందాడు. ఆగస్టు 11న బుధుడు ప్రత్యక్ష సంచారంలోకి వస్తాడు. బుధుడి ప్రత్యక్ష సంచారం కొన్ని రాశుల వారికి కలిసి వస్తుంది. మరి బుధుడు ప్రత్యక్ష సంచారంతో ఏ రాశివారు శుభ ఫలితాలను పొందుతారు, ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఎదురవుతాయి వంటి విషయాలను తెలుసుకుందాం. బుధుడి ప్రత్యక్ష సంచారం అన్ని రాశుల వారిపైనా ప్రభావం చూపిస్తుంది. కానీ కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను అందుకుంటారు. బుధుడి ప్రత్యక్ష సంచారంతో 3 రాశులకు బోలెడు లాభాలు. మేష రాశి వారికి బుధుడి ప్రత్యక్ష సంచారం కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఆస్తులను కొనుగోలు చేస్తారు. కెరీర్లో కూడా ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. ఆర్థికపరంగా కూడా బాగుంటుంది. ఈ సమయంలో ఈ రాశివారు పావురాలకు ఆహారం వేయడం మంచిది. మిథున రాశి వారికి బుధుడి ప్రత్యక్ష సంచారం బాగుంటుంది. ఈ సమయంలో ఈ రాశివారు శుభ ఫలితాలను పొందుతారు. ఈ రాశి వారికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఎప్పటినుంచో అనుకున్న ఆభరణాలు, వస్త్రాలను కొనుగోలు చేస్తారు. మీ మాట తీరుతో సమాజంలో గౌరవం ఉంటుంది. అవార్డులను కూడా సొంతం చేసుకుంటారు. గణేష్ చాలీసాను ప్రతిరోజూ పఠిస్తే మంచిది. కన్య రాశి వారికి బుధుడి ప్రత్యక్ష సంచారం బాగుంటుంది. ఈ సమయంలో ఈ రాశివారు శుభ ఫలితాలను ఎదుర్కొంటారు. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారంలో సమస్యలు తొలగిపోతాయి. మీ పిల్లలకు సంబంధించి మీరు సంతోషంగా ఉంటారు. మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ప్రతిరోజూ వినాయకుడిని ఆరాధిస్తే మంచిది. పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి అయిపోతాయి. గమనిక: ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. బుధుడి ప్రత్యక్ష సంచారం కొన్ని రాశులకు శుభప్రదం అయినప్పటికీ, ఇవి సూచనలు మాత్రమే. నిపుణులైన జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాను పాటించడం మంచిది.